కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. ఆనకట్టకు గండిపడిన చోట నీటి ప్రవాహం ఆగిపోయింది. గట్టు కోతకు గురైన చోట మరమ్మతులు చేస్తున్నారు. భారీ వర్షాలతో పోచారం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. పోచారం ప్రాజెక్టు పైనుంచి వరద ప్రవహించిన ప్రాజెక్టు తట్టుకొని నిలబడింది. అటు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టుకు గండిపడింది. భారీ వర్షాలకు డ్యాం దెబ్బతింది. గండిపడ్డంతో పరిసర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక వరదకు పంటలు నేట మునిగాయి. పోచారం ప్రాజెక్టు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పరశురాం లైవ్ లో అందిస్తారు. పరశురాం, అక్కడ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి మెదక్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్నటువంటి పోచారం డ్యాంకు వరద పోటెత్తింది. నిన్నటి నుంచి కూడా భారీగా వరద రావడంతో ప్రాజెక్టుకు నిన్న కొంత గండి కూడా పడడం జరిగింది. ప్రస్తుతం మనం పోచారం ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ప్రాజెక్టు వద్ద అలుగు పారుతున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. భారీ స్థాయిలో వరద వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్నటితో పోలిస్తే మాత్రం కొంత వరద ఉధృతి తగ్గిందని చెప్పవచ్చు. నిన్న 1,00,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో ఉండగా ఈరోజు మాత్రం 60,000కు పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద మనం ఆ విజువల్ చూడొచ్చు, ఏ స్థాయిలో వెళ్తుంది వరద ఉధృతి అనే. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం టీఎంసీ 1.82 టీఎంసీ కాగా ప్రస్తుతం పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండి నీరంతా కూడా దిగువన ఉన్నటువంటి నిజాం సాగర్ మంజీరా ఉధృతితో నిజాం సాగర్కు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఏదైతే నిన్న రాత్రి ప్రమాదకరంగా ఉందో పోచారం డ్యాం దిగువన ఉన్నటువంటి కోసం అదేవిధంగా అదే మండలంలోని జక్కనపేట గ్రామాన్ని కూడా దాదాపుగా ఖాళీ చేయించారు. అయితే నిన్నటితో పోలిస్తే కొంత వరద ఉధృతి అటు మెదక్ జిల్లాలో కూడా కొంత వరద ఉధృతి తగ్గిందని చెప్పవచ్చు. అయితే మెదక్ అదేవిధంగా ఎల్లారెడ్డి బోధన వెళ్లే రహదారి రాకపోకలు మాత్రం నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై కొంత వరద ఉధృతి తగ్గింది. అయినప్పటికీ కూడా రాకపోకలు మాత్రం పోలీసులు అనుమతించడం లేదు. చాలా చోట్ల రహదారులు దెబ్బతినడంతో ఎక్కడ కూడా అనుమతించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చే ఏదైతే సింగూరు ప్రాజెక్టు ఉందో సింగూరు ప్రాజెక్టు కూడా గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదిలేస్తుండడంతో మంజీరా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఏడుపాయల వద్ద కూడా గుడిని ముంచెత్తుతూ వరద నీరు ప్రవహిస్తుంది. అయితే పాపన్నపేట మండలం ఎల్లాపూర్ వద్ద బ్రిడ్జి పైనుంచి కూడా వరద నీరు ఉధృతంగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మెదక్ శివార్లో ఉన్నటువంటి పసుపులేరు వాగు పుష్పల వాగులు కూడా ఉధృతంగా మహోగ్రంగా ప్రవహిస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఈ మెదక్ వైపు సంగారెడ్డి నుంచి వచ్చే వరద నీరు అంతా కూడా దిగువన ఉన్నటువంటి కామారెడ్డి వైపు మంజీరా నదిలో కలవడం జరుగుతుంది. అక్కడి నుంచి నిజాం సాగర్ వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రస్తుతం మనం పోచారం డ్యాం వద్ద విజువల్ చూస్తున్నామో పోచారం డ్యాంకు నిన్న రాత్రి కొంత గండి పడింది. అయితే ఉదయానికల్లా కొంత అధికారులు గండిని పూడ్చే ప్రయత్నం చేశారు. ఇంకా మరమ్మతులు కొనసాగుతున్నాయి. అయితే అలుగు మాత్రం చాలా బీభత్సంగా పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఎల్లారెడ్డికి అదేవిధంగా మెదక్ వైపు వెళ్ళే రాకపోకలు పూర్తిగా నిషేధించడం జరిగింది. ఎవరిని కూడా ఇక్కడ రానియకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం. అయితే వరద ఉధృతి నేపథ్యంలో ఈరోజు మెదక్ జిల్లాలో పూర్తిగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే జిల్లా మంత్రి అయినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ కూడా ఇటు మెదక్లో పర్యటించనున్నారు. వరద బాధితులతో మాట్లాడి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయనున్నారు. అదేవిధంగా అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే వాతావరణం అనుకూలిస్తే సీఎం రేవంత్ రెడ్డి కూడా హెలికాప్టర్లో ఈ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసే అవకాశం ఉన్నట్టుగా జిల్లా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వర్షం ముసురుగా ఉంది, ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో ప్రస్తుతానికి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమం నిర్ణయం కాలేదని చెప్తున్నారు. అయితే వర్షం ఏమాత్రం తగ్గినా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసి అనంతరం కలెక్టరేట్లో అధికారులతో కూడా సర్వే సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానిక ఎమ్మెల్యే రోహిత్ అదేవిధంగా ఇతర అధికారులు కూడా అందరూ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఉండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలు ఈ వర్షానికి
మెదక్ మండలం, మెదక్ టౌన్, అదేవిధంగా అవేల్ గణపూర్లో ఎక్కువగా దాదాపుగా 10 నుంచి 14 గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వాటికి ఒక గ్రామానికి ఉన్నటువంటి లింక్ రోడ్లు అన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. అదేవిధంగా రామాయంపేట కూడా కొంత వరద ఉధృతిలో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే మెదక్ జిల్లాలో ఎక్కువగా చెరువులకు గన్లు పడినట్టుగా తెలుస్తోంది. గన్లు పడిన ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు వాటిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాదాపుగా ఉన్నటువంటి 100% చెరువులు మెదక్ జిల్లాలో అలుగు పారుతున్నాయి. వాటిలో సుమారు 30% వరకు కొంత ఇబ్బందికరంగా పరిస్థితి ఉందని చెప్పి అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే వర్షాలు ఇంకా కూడా కొనసాగే సూచనలు ఉన్నాయని చెప్పి అధికారులు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇంకా కూడా ఈ వర్షం ఇలాగే కొనసాగితే ఇంకా చెరువుల పరిస్థితి ఏంటి, ప్రాజెక్టుల పరిస్థితి ఏందనే భయాందోళన మొత్తం ప్రజల్లో ఉంది. ముఖ్యంగా మంజీరా పరివాహకం ఉన్నటువంటి మెదక్ జిల్లా కావచ్చు, సంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా దిగువన ఉన్నటువంటి ఇటు కామారెడ్డి జిల్లా వైపు, ఎల్లారెడ్డి వైపు ఉన్నటువంటి కొంత ప్రాంతాల్లో, పరివాహక ప్రాంతాల్లో మాత్రం ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఉంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు నిన్న 20 పైగా సెంటీమీటర్ల వర్షం కురిస్తే ఈ రోజుకు ఏదైతే హవేలి గణపూర్ మండలంలో 32 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందని చెప్పవచ్చు. దాదాపు పోచారం డ్యామ్ నిర్మించి 100 ఏళ్ళు దాటింది. 100 ఏళ్ళలో ఇలాంటి వరద ఎప్పుడూ చూడలేదని చెప్పి ఇక్కడ స్థానికులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ దిగువన ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా చెరువులుగా, కుంటలుగా మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే అవేల్ గన్పూర్ మండలంలో నిన్న గల్లంతైన 2 వ్యక్తుల్లో ఒకరి మాత్రం మృతి చెందినట్టుగా, వారి మృతదేహం కూడా రాజపేట తండా శివార్లో వాగులో లభ్యమైంది. మరొక వ్యక్తి కోసం కూడా ఆచూకీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే వరదలో చిక్కున్న దాదాపుగా 12 మందిలో 10 మందిని రక్షించినప్పటికీ మిగతా 2 ఆటోలో ఉన్న వ్యక్తులు మాత్రం కొంత రాత్రి కావడం వల్ల వారు వరదల్లో వాగులో కొట్టుకుపోవడం వల్ల కొంత ఇబ్బంది అయ్యి వారిని రక్షించలేకపోయారు. అయితే వారిలో ఒకరు మృతి చెందినట్టుగా మృతదేహం లభ్యమైంది. అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకరి కోసం కూడా గాలింపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే మంజీరా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మెదక్, కామారెడ్డి శివారు ప్రాంతాలు ఎవరు కూడా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంజీరా డ్యామ్ వద్ద ఉన్నటువంటి ఆ వరద ఉధృతి మన చోటు ఈ దిగువన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మెదక్ జిల్లాను ఈ అల్పపీడనం చిగురుటాకులా వణికించిందనే చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో.